మొటిమలతో బాధపడుతూ మొటిమలకి యాంటీబయాటిక్స్ తీసుకున్నా లేక క్రీమ్స్ పెడుతున్నా పని చేయట్లేదా, లేక మొటిమలు అనేది విపరీతంగా వస్తున్నాయా, మొటిమలు విపరీతంగా వచ్చేసి చాలనాళ్ళ వరకు ఉండిపోతున్నాయా, నొప్పిగా ఉంటున్నాయా, వాష్ చేసుకోవటానికని ఫేస్ మీద సోప్ పెట్టినా కానీ ఫేస్ వాష్ పెట్టినా కానీ చేయి తగలంగానే నొప్పి రావటం, పుండు రావటం, పష్యుల్స్గా మారటం, ఇలాంటివి ఏమైనా ఇబ్బందికరంగా మారుతున్నాయనంటే ఖచ్చితంగా మొటిమలకి మనకి ట్రీట్మెంట్ అనేది ఒక లెవెల్లో చేయాల్సిన అవసరం ఉంటుందండి. దీనికి ఒక స్పెషల్ ట్యాబ్లెట్ కూడా ఉంటుందండి, వైటమిన్ ఏ ఐసోమర్ అని ఆ ట్యాబ్లెట్ అంటామండి. ఈ వైటమిన్ ఏ ఐసోమర్ గురించి అని ఇవాళ నేను అవేర్నెస్ ఎందుకు తీసుకొస్తున్నానంటే చాలామందికి ఈ ట్యాబ్లెట్స్ ఒక విధంగా మనకి బెనిఫిట్ వస్తుంది. ఈ ట్యాబ్లెట్స్ అనేది మనం ఒక విధమైన డోస్లో ఇస్తే, లో డోస్లో చేస్తే మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతూ ఉంటుంది. కానీ ఈ వైటమిన్ ఏ ఐసోమర్ మనం ఏ విధంగా యూస్ చేయాలి, ఏ విధంగా ఏమన్నా మనకి రక్త పరీక్షలు చేయించుకోవాలా, వీటన్నిటి గురించి అని నేను మీకు వివరిస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలామందికి మొటిమలు వచ్చినప్పుడు బాగా క్వాలిటీ ఆఫ్ లైఫ్, కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది బాగా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. నలుగురిలో కలవటానికని అంటే ముఖమంతా క్లియర్గా ఉంటుందండి, మొటిమలు మాత్రం లావుగా ఉంటాయి, మచ్చలుగా అవుతూ ఉంటాయి, గుంతలుగా ఫామ్ అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఎటువంటి ట్యాబ్లెట్స్ తీసుకున్నా కానీ అది కంట్రోల్లోకి రావు. అలాంటప్పుడు ఈ ట్యాబ్లెట్స్ అనేటివి మీకు మంచిగా బెనిఫిట్ వస్తూ ఉంటాయి. వైటమిన్ ఏ ఐసోమర్స్ తోటి మీకు ఈ మొటిమలు ఉన్నాయి, గట్టిగా ఉన్నాయి అన్నీ తగ్గించుకోవాలని అంటే ఖచ్చితంగా మనము ఈ ట్యాబ్లెట్స్ అనేటివి తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఈ ట్యాబ్లెట్స్ మనము లో డోస్లో తీసుకుంటే ఎటువంటి ఇబ్బందులు అనేటివి ఉండవండి. ఈ ట్యాబ్లెట్స్ తీసుకుంటున్నప్పుడు మనకి ఏం జరుగుతుందని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. మొటిమలు రావటానికని కొన్ని కారణాలు, హార్మోన్స్ పరంగా మనకి ఏ విధంగా చర్మంలో మార్పులు వస్తాయి, ఆయిల్ గ్లాండ్స్ తోటి మనకి ఏ విధంగా మొటిమలు పెరుగుతాయి అనే దాని గురించి నేను మీకు వివరించానండి. నా పాత వీడియోస్లో మీరు వెళ్తే నా ఛానల్లో వెళ్ళి వీడియోస్ సెక్షన్ని క్లిక్ చేసి దాంట్లో వీడియోస్లో గడిచిన వారం రోజుల నుంచి నేను పెట్టిన వీడియోస్ మీకు ఒక సిరీస్ లాగా ఉంటాయి. మొటిమలు ఏ విధంగా అవుతున్నాయి, దానికి ఏ విధంగా జరుగుతాయి, దానికి ఏ విధంగా చేయాలి అనే దాని గురించి అని నేను మీకు వివరించానండి. మీరు గమనించి మీరు ఈ వీడియోస్లో చూసి మీరు అర్థం చేసుకొని దాంట్లో మార్పులు కూడా మనం చేసుకోవాలి. అయితే క్లుప్తంగా నేను చెప్తానండి, హార్మోన్స్ పరంగా ఏ విధంగా మార్పులు జరుగుతున్నాయి అని చెప్పేసి. వెంట్రుకల పక్కన ఉన్న ఈ ఆయిల్ గ్లాండ్స్లోంచి మనకి ఆయిల్ అంతా వచ్చి చర్మం పైన ఆయిల్ ఫామ్ అవుతూ ఉంటుందండి. ఈ ఆయిల్ ఫామ్ అవుతున్న దగ్గర మనకి వైటమిన్ ఏ ఐసోమర్ అనేది ఇక్కడికి వచ్చి పనిచేస్తుందండి. ఈ హార్మోన్స్ అనేది వచ్చేసి ఈ ఆయిల్ గ్లాండ్స్ని ఏం చేస్తాయనంటే లావ్ చేసి ఆయిల్ ముద్దల్లాగా వచ్చి అక్కడ ఇరుక్కొని దాని కొమిడోన్ ఫామ్ అవుతుంది అనమాట. ఈ కొమిడోన్స్ ఫామ్ అయిన దగ్గర బ్యాక్టీరియా అంతా వచ్చి దాన్ని తినేసి చీములాగా తయారు చేస్తున్నప్పుడు అప్పుడు పాపులార్ నాడ్యులార్ స్టేజ్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. ఈ పాపులార్ నాడ్యులార్ స్టేజ్ లాగా ఫామ్ అయిన దానికి నెమ్మదిగా అది మార్పులు చెందుతూ ఉంటాయి. ఈ నెమ్మదిగా మార్పులు చెందిన దానికి అక్కడ పాపులార్ నాడ్యులార్ పస్చులర్ యాక్నే లాగా ఫామ్ అవుతూ ఉంటుంది. అయితే ఈ ఐసోట్రెటినాయిన్ ఏ స్టేజ్లో పని చేస్తుంది అని ఆలోచిస్తూ ఉంటారు. ఈ వైటమిన్ ఏ ఐసోమర్ అనే ట్యాబ్లెట్ మనకి ఏం చేస్తుందనంటే చర్మంలో ఏదైతే ఆయిల్ గ్రంథాలు ఉన్నాయో ఈ ఆయిల్ గ్రంథాలని సైజ్ని రిడక్షన్ చేస్తుంది. ఈ సైజు తగ్గటంతో ఆయిల్ ప్రొడక్షన్ అనేది కూడా తగ్గుతూ ఉంటుంది. అలానే వెంట్రుకల పక్కన ఉన్న అక్కడ ఎపిథీలియం అంటాం కదండి, అక్కడ కూడా మార్పులు తీసుకొచ్చి బ్యాక్టీరియా లోపలికి రాకుండా కూడా కాపాడుతుంది అనమాట. సో ఇది యాంటీబయాటిక్ కాదండి, ఇది వైటమిన్ ఏ ఐసోమర్ అనేది అక్కడ మనకి రెగ్యులేషన్ అనేది చేస్తుంది అనమాట. ఏదైతే అబ్నార్మాలిటీ వచ్చి అక్కడ లావుగా కణాలు అయిపోయి అక్కడ బ్యాక్టీరియా రావటానికని ఏదైతే దోహదం చేస్తున్న ఫ్యాక్టర్స్ని అన్నింటినీ కట్ డౌన్ చేసుకుంటూ పోతుంది. సో అలా చేయటంతో మనకి చర్మంలో ఉన్న మార్పులన్నీ మనకి అది వస్తూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఈ మార్పులు రావటంతో ఈ పస్చులార్ యాక్నే ఉన్న దగ్గర కూడా ఈ బ్యాక్టీరియా ఏదైతే ఉందో దాన్ని అక్కడ తినటానికని ఈ ఆయిల్ కంటెంట్ కూడా తగ్గించేస్తూ ఉంటుంది అనమాట. అలానే సైజుని కూడా, పింపుల్ని కూడా మనకి అంత తగ్గించేస్తూ ఉంటుంది. ఆ ఇన్ఫ్లమేషన్ని కూడా కంట్రోల్లోకి తీసుకొస్తుంది అనమాట. ఈ విధంగా చేయటానికని ఈ వైటమిన్ ఏ ఐసోమర్ ఏదైతే హెల్ప్ చేస్తుందో ఈ వైటమిన్ ఏ ఐసోమర్ ఈ విధంగా పని చేయటానికని హెల్ప్ చేయటానికని అజిత్రోమైసిన్ అనే ఒక యాంటీబయాటిక్ కూడా హెల్ప్ చేస్తుంది అనమాట. సో రెండు కాంబినేషన్స్లో చేస్తే మనకి చర్మంలో ఉన్న ఈ ఆయిల్ గ్రంథాల యాక్టివిటీస్ని కంట్రోల్లోకి బాగా తీసుకొచ్చి చేయొచ్చండి. అయితే ఈ వైటమిన్ ఏ ఐసోమర్ ట్యాబ్లెట్ ఏదైతే యూస్ చేస్తున్నామో మనం రెగ్యులర్గా యూస్ చేయాలండి. రోజువారీగా యూస్ చేసుకుంటే ఇదేదో 15 రోజులు, 2 వారాలు, 3 వారాలు అని అనుకోవద్దండి. కొన్ని నెలల పాటు మనం యూస్ చేసుకుంటూ ఉంటే పింపుల్స్ అనేటివి బాగా తగ్గుతూ ఉంటాయి. ఈ పింపుల్స్ అనేటివి బాగా తగ్గినాక దాన్ని మేనేజ్ చేసుకోవాలన్నమాట.
అంటే ఇవి ఒక 6 నెలలు, ఒక సంవత్సరం అలా కూడా మనం యూస్ చేయొచ్చండి. దీనిది ఒక క్యుములేటివ్ డోసేజ్ ఉంటుందన్నమాట. అంటే జీవితంలో ఎప్పుడైనా కానీ మనం 15 గ్రాములది ఇది మనం తీసుకున్నామని అంటే మనకి జీవితంలో మొటిమ అనేది రాదనమాట. కానీ 15 గ్రాములు తీసుకోవాలంటే చాలా నాళ్ళు అవుతుంది కదండి. అందుకోసమని కొన్ని డోసేజెస్లో మేము ఇస్తామండి. అది ఆ కంట్రోల్లోకి రాగానే మనం ఆపి చూస్తాం. ఇలా ఆపి చూసినాక మళ్ళీ మొటిమలు వస్తున్నాయని అంటే దానికి మనము ఆ విధంగా మళ్ళీ కంటిన్యూ చేయాలా, లేక ఇతర టాబ్లెట్స్ ఏమైనా యాడ్ చేయాలా, మేము అప్పుడు డిస్కస్ చేస్తామండి. ఈ వైటమిన్ ఏ ఐసోమర్ టాబ్లెట్ మొదలెట్టినప్పుడు ఇమీడియట్గా యాక్షన్ రాదండి. ఒక 4 వారాలు 6 వారాల వరకు మనకి కొద్దిగా టైం పడుతుందండి. ఈ టైంలో మనకి మొటిమలు ఉన్నప్పుడు ఇంకా పెరుగుతూ ఉంటాయి కదండి. దానికే మేము లేజర్స్ కానివ్వండి, పీల్స్ కానీ కంబైన్ చేస్తామన్నమాట. ఈ కాంబినేషన్ చేయడంతో మనకి ఏమవుతుందంటే మొటిమలు అనేటివి మనకి కంట్రోల్లోకి వస్తూ ఉంటాయి. ఈ వైటమిన్ ఏ ఐసోమర్ టాబ్లెట్ అనేది లాంగ్ టర్మ్లో తీసుకెళ్తూ ఉంటుందండి. ఆ షార్ట్ టర్మ్లో బూస్టర్గా మనకి రిజల్ట్స్గా ఈ లేజర్స్ కానివ్వండి, మొటిమలు ఈ పీల్స్ కానివ్వండి బాగా పనిచేస్తూ ఉంటాయి. చాలామందికి పెళ్లి చూపులకి మనకి తయారు కావాలి అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళకి ఈ కాంబినేషన్స్ చేసినప్పుడు మీకు బెటర్ రిజల్ట్స్ అనేటివి వస్తాయండి. కొద్దిగా బెటర్గా నెమ్మదిగా ఇది ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ బెటర్ రిజల్ట్స్ అనేటివి మీకు తీసుకురావడానికి మీ చర్మం సొంత కలర్లోకి రావాలి, సొంత విధంగా ఇది కావాలని అంటే ఈ విధమైన టాబ్లెట్స్ మనం చేస్తూ ఉంటే మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతూ ఉంటుందండి. సో ఈ విధంగా మనం మార్పులు చేసుకుంటూ మనం చేస్తే మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతాయి. సో ఇవాళ తెలుసుకున్నాం కదండి, మొటిమలకి ఏ విధమైన కారణాలు ఉంటాయి, ఈ వైటమిన్ ఏ ఐసోమర్స్ ఏ విధంగా హెల్ప్ చేస్తాయి, లేజర్ పీల్స్ ఏ విధంగా హెల్ప్ చేస్తాయి అనే దాని గురించి అని నేను మీకు వివరించానండి. నెక్స్ట్ వీడియోలో మీకు లేజర్స్ గురించని, పీల్స్ గురించని డీటెయిల్గా చెప్తానండి. అలానే మీకు ఎటువంటి అయినా సందేహాలు ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో మీరు పెడితే దానికి నేను టెక్స్ట్ రిప్లై కానీ, వీడియో రిప్లై కానీ ఖచ్చితంగా చేస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.